చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయలేదు అని ఇప్పటికైనా ఎవరైనా కానీ అనుకుంటే అది వాళ్ళగా మోసం చేసుకున్నట్టే. దాన్ని ఏదో ఆయనే ఐటీ కనిపెట్టినారని. ఇది ఒక పెక్యులర్ సిచ్యువేషన్ మనకుంది ఆంధ్రప్రదేశ్లో. ఐటీ వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, కర్ణాటకలో ఉంది, ఉద్యోగాలు వచ్చినాయి, పూణేలో ఉద్యోగాలు వచ్చినాయి, బాంబేలో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, ఢిల్లీలో నోయిడాలో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. అక్కడున్న ముఖ్యమంత్రులు గానీ ఇంకెవరు గానీ నా వల్లనే వచ్చినాయని ఎక్కడా చెప్పుకోవటం లేదు. కుమారస్వామి చెప్పుకోలేదు, ఎస్ఎం కృష్ణ చెప్పుకోలేదు, ఎవరు చెప్పుకోలేదు. ఇన్నికంటే ఎక్కువ లక్షల్లో వచ్చినా గానీ. తర్వాత వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి చెప్పుకోలేదు. ఇప్పుడు కేటీఆర్ వాళ్ళు వచ్చినప్పుడు, కేసీఆర్ వచ్చినప్పుడు ఆయన ఎక్కువ కంపెనీస్ తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు చెప్పుకోలేదు నా వల్లనే ఐటీ అంతా వచ్చింది అని చెప్పేసి. ఈ కొత్తగా చంద్రబాబు నాయుడు ఐటీ ఎలా తీసుకొని వచ్చినాడు నాకు అర్థం కావట్లేదు. ఈయన ప్రతి సందర్భంలో నా వల్లనే ఐటీ పుట్టింది, నేనే ఐటీ పుట్టించినాను అని చెప్తూ పోతున్నాడు. పబ్లిక్ మనమందరం కూడా ఆలోచించుకోవాలా ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అనేది. మనం ఏదో నౌకరీలోనో లేకుంటే ఇంకొక దానిలోనూ మనం కష్టపడి చదివింటాము, మనం రాత్రింబగలు ప్రిపేర్ అయింటాము, ఇంటర్వ్యూస్ అటెండ్ అయింటాము, ఒక ఇంటర్వ్యూ కాకుండా 4 ఇంటర్వ్యూస్ అటెండ్ అయింటాము, కష్టపడి చదివింటాము, మంచి ప్యాకేజ్లో మనం జాబ్ చేయించుకుంటాం, దాని ముందు కొన్ని కోర్సులు నేర్చుకుంటాము, జావా కావచ్చు, ఇంకోటి. ఆ విధంగా మనకి ఏదైనా ఉద్యోగం వచ్చిందంటే ఒక రకం అనుకోవచ్చు. లేదు మనం ఈ స్థాయికి రావడానికి మన తల్లిదండ్రులు వాళ్లకు పడుతున్న కష్టం ఇంకెవరు పడకూడదని చెప్పేసి, అది రైతు పని చేస్తున్న వ్యక్తి కావచ్చు, కూలీ పని చేస్తున్న వ్యక్తి కావచ్చు, పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మంచి పిల్లలు బాగుండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మనల్ని ముందుకు తీసుకొని పోయేట్టుండొచ్చు. కాబట్టి వాళ్ళని అనుకున్నా మనల్ని చదివించినాడు, వాళ్ళ వల్ల మన ఉద్యోగాలు వచ్చి మన వల్ల వచ్చేస్తాయి. అది వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు చెప్పుకోవడం ఏందో నాకు అర్థం కావట్లేదు. అది ఎవడు అమాయకులు తెలియని వాళ్ళు చెప్పుకుంటే ఒక రకం అనుకోవచ్చు. చదువుకున్న వాళ్ళు మీకు తెలుదా మీకు ఎలా ఉద్యోగాలు వచ్చినాయో? మీకు తెలియదా మీరు మీ భవిష్యత్తును ఎవరు ఉన్నారు? ఇంకా అంతో ఇంతో అనుకుంటే ఫీజు కట్టుకోలేని పరిస్థితులలో, చదువు మానేయాలనుకునే పరిస్థితులలో మంచి చదువులు చదవాలి అని చెప్పేసి ముందుకు తీసుకొని పోయి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మీ ఫీజులు కట్టి దానిలకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చదువుతున్న వాళ్ళందరికీ కూడా ఫీజులు కడుతున్నారు, ఫుల్ ఫీజెస్ కడుతున్నారు. అలాంటివి చెప్పుకున్నా కానీ ఒక రకం, కానీ దానిలో కూడా కాదు. కానీ మీకు ఉద్యోగాలు మీ స్వయం మీరు కష్టపడి వచ్చినారు. సో ఎవరో మీ కష్టాన్ని తన క్రెడిట్లోకి వేసుకోవడం, తను ర్యాలీ చేయడము, అది అతను చేసినది ఏంది? మన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఏంది? ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిన నోటీస్లో జరిగినది ఏంటంటే కేవలం ఎక్కడైతే మీరు అక్రమంగా లాభం పొందినారో, డబ్బులు తీసుకున్నారో దానికి నోటీస్ ఇచ్చినారు. దాని మీద స్పందన చేయలేదు. దాని మీద కూడా మాట్లాడిన వాళ్ళు లేరు, పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా కావచ్చు. దీనిల మీద ఎందుకు మాట్లాడుతున్నారు? దీనిల మీద ఆయనే ఎందుకు సంబంధం లేదు? సో జస్ట్ ఆలోచించండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, తెలివైన వాళ్ళు మీరేం చేస్తున్నారు? అది చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. సో జస్ట్ మీ దృష్టికి తీసుకోవడం, మీ కష్టాన్ని వేరే వాళ్ళు క్రెడిట్లోకి వేసుకోవడం తప్పు. మీరు సొంతంగా కష్టపడి ఉద్యోగాలు తీసుకొని రావడం జరిగినారు. ప్రభుత్వాలు మంచి విద్యావకాశాలు చూపించే వరకు మాకు బాధ్యత. అవి చేశారు. ఈయన సత్యనాథన్లను చూపించారంటారు, నా వల్లనే అంటాడు. మైక్రోసాఫ్ట్ నా వల్లనే అంటాడు. నా పుణ్యాన్ని మీరు అమెరికాకు పోయినారంటారు. మీరంతా నాకు డబ్బులు కట్టాలంటాడు. సెల్ ఫోన్లు నేనే అంటాడు, అన్నీ నేనే అంటాడు. హౌకం చూడ్డానికైనా వర్స్ట్గా ఉంది కదా. సో ఐ రిక్వెస్ట్, పొద్దున పెట్టిన వీడియో అంతే, కానీ అది సరిగ్గా వినపడలేదనే ఉద్దేశం. కానీ ఇంత ఇది చేసినప్పటికీ కూడా ఈ విధంగా ఉంది. సో ఆ ట్రాప్లో పడద్దండి దయచేసి. చంద్రబాబు మొదటి నుంచే ఈజ్ ఎ స్కామ్స్టర్. తెలుగు స్కామ్ కావచ్చు, కొల్లేట్ స్కామ్ కావచ్చు, ఏ స్కామ్లో లేడు చెప్పండి? ప్రతి స్కాము కూడా చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగింది. మీరు బాగా రివైజ్ చేసుకోండి, మీరు ఇంటర్నెట్లో కొట్టండి. స్టేషనరీ స్కామ్ కానీ. పోనీ బలమైన నాయకుడు అంటాడా? కాదు. బలమైన నాయకుడు, అతను బలమైన నాయకుడు అయింటే కన్నా మీరే ఆలోచించండి. తెలంగాణ ఉద్యమం అప్పుడు కేసీఆర్ బయటికి వచ్చేది, బలమైన నాయకత్వం ఉంటే ఎందుకు బయటకు వచ్చేవాడు? ఇక్కడ ప్రజలందరినీ బాగా చూసుకుంటే కానీ తెలంగాణ ఉద్యమమే రాదు కదా. కేసీఆర్ బయటకు వచ్చాడు అంటే ఆ రోజు చంద్రబాబు పుణ్యమే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాష్ట్ర విభజనకు సందర్భించిన ఒక బలమైన నాయకత్వం ఉంటే ఆ రోజు నిర్ణయం తీసుకునేవాడు కదా. రెండు కళ్ళ సిద్ధాంతం అని ఎందుకు చెప్తాడు? రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పేది ఎందుకుంటాడు? మీరు ఆలోచించండి. తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, ఆంధ్ర ప్రాంతంలో కావచ్చు, 2004కు ముందు ఎంతమంది
రాజకీయ నాయకులు వాళ్ళ గ్రామాలకు వెళ్ళేవాళ్ళు. సో ఒక ల్యాండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, సొంత మినిస్టర్లనే ల్యాండ్ మైన్ పెట్టి చనిపోయినా కానీ ఏం చేసుకోలేని పరిస్థితి. సో అతని నాయకత్వ లక్షణాలు ఎప్పుడూ లేవు. అతనికున్న లక్షణాలంతా కూడా మీడియా మేనేజ్మెంట్, తప్పుడు ప్రాపగాండాలతో ముందుకు పోవడమే అతని యొక్క ఇది. ఎవరో చేసిన దానికి తన క్రెడిట్లేకి వేసుకొని దాన్ని ముందుకు తీసుకొని పోయేవాడు చంద్రబాబు నాయుడు గారు. సో ఆ క్రెడిట్ ఎవరికి? ఈ రాష్ట్రము ముందుకు పోవాలన్నా కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది నాయకుల యొక్క పాత్ర ఉంది, కానీ చంద్రబాబు నాయుడు రోల్ మాత్రం లేదని చెప్తాం. అతని రోల్ కేవలం పేపర్లలోనే ఉంది. 3 రోజులు ఆ పేపర్లో ఆ టీవీలు చూడకుండా ఉండండి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏందో. ప్రతి అంశంలోనూ కూడా బేసిక్ నేను ఎందుకు నా ఆవేదన ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఆలోచించాలి, ఐటీ ప్రొఫెషనల్స్ ఆలోచించాలి. కులం అనే ముసుగు, మతం అనే ముసుగులోంచి బయటికి రండి, ఎవరేం చేస్తున్నారని ఆలోచించండి. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎందుకు వస్తుంది ఉద్యమం? ఎందుకు వస్తుంది? ఈయన ఇక్కడే ఇది చేసింటే, ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిగతా ప్రాంతాల్లో ఐటీ ఎందుకు డెవలప్ చేయలేకపోయినాడు? ఓన్లీ హైదరాబాద్లోనే ఎందుకు చేయగలిగినాడు? చేసినానని ఎందుకు చెప్పుకోగలుగుతున్నాడు? ఎందుకంటే ఈ ప్రాంత స్వభావం వల్ల ఇక్కడికి ఉద్యోగాలు అనేది రావడం జరిగింది. దాన్ని వదిలిపెట్టి నేనే చేసినప్పుడు 5 ఏళ్ళు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎన్ని ఐటీ కంపెనీలు ఇచ్చినాడు చెప్పమనండి. సో ఇంకా ఇక్కడే ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నాడు? సో దయచేసి చదువుకున్న వాళ్ళు, విఘ్నులు, మేధావులు ఎవరైతే ఆయనకు మద్దతు తెలుపుతున్నారో వారందరూ కూడా ఆలోచించుకోండి. ఈ రాష్ట్రంలో సగం ఇబ్బంది పడ్డానికి, ఈ రాష్ట్రం విడిపోవడంలో ఆయన నాయకత్వంలోనే ఆ విభేదాలు వచ్చి తెలంగాణ ఉద్యమం అనేది అంత పెద్ద ఎత్తున వచ్చినది కూడా. దాన్ని కేసీఆర్ అందిపుచ్చుకున్నాడు, రాష్ట్రం సాధించగలిగినాడు. నీ కింద ఒక మంత్రిగా చేసి ఒక ఇతను చేసిన అతను ఒక రాష్ట్రాన్ని సాధించగలిగినారు. మీరేం సాధించినారు? తెలుగుదేశం పార్టీ ఏం సాధించింది? కేవలం అబద్ధాల మీద, మోసాల మీద అందరినీ ఇది చేసుకుంటారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 100కి 150% ఈయన డబ్బులు తీసుకున్నాడు. ఒక్కటి చెప్పండి, ఈరోజు మాట్లాడుతున్న వీళ్ళందరూ కూడా నిన్న బ్రాహ్మిణి కానీ వాళ్ళని కానీ వాళ్ళ కొడుకు మీద, దేవాంశ్ మీద, అందరి మీద చెప్పినారు. పోయి ఏ గుళ్ళలోకైనా వాళ్ళ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పమనండి, చంద్రబాబు ఎక్కడ అవినీతి చేయలేదు, సో ఆయన స్వచ్ఛమైన నాయకుడు అని. ఎవరికి తెలియదు? 1 ఎకరాతో వచ్చిన అతను ఇన్ని లక్షల కోట్లు రాజకీయాలని డబ్బులతో కంప్లీట్గా భ్రష్టు పట్టించిన దేవుడు అని. నీ కష్టాన్ని మీరు తెచ్చుకునే ఉద్యోగాన్ని కూడా అతను క్రెడిట్ లేకేస్తున్నారు. ఇక్కడ కాదు, అమెరికాలో చేస్తారంటే ఏమంత కులపచ్చితో వచ్చేది ఏముంటుంది? మీ బతుకులు, మీ కష్టం కూడా వేరే వాళ్ళ మీదనేనా?